ఒక చిన్న ఊరిలో రామయ్య గారు అనే మంచి మనసున్న పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. అదే ఊరిలో సోమయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, కానీ ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. ఒకరోజు భారీ వర్షం పడింది. గాలి వర్షం వల్ల పేదవాళ్ల ఇళ్ళు పడిపోయాయి. వాళ్లకు తినడానికి కూడా ఏమీ లేకపోయింది. అయ్యో, మా ఇళ్ళు పోతున్నాయి. ఎవరైనా సహాయం చేయండి. ఇలా వాళ్ళు బాధపడటం చూడలేను. వెంటనే ఏదో చెయ్యాలి. ఎవరూ భయపడద్దు, నేనున్నాను. నా దగ్గర కొంత డబ్బుంది, వెంటనే తీసుకోండి. మిగతాది నేను చూసుకుంటాను. ఎవరినైనా అడిగైనా తెస్తాను. ధన్యవాదాలు రామయ్య గారు. సోమయ్య దగ్గర చాలా డబ్బు ఉంది. ముందు అతన్ని అడగండి. సోమయ్య గారు, కొంత డబ్బు కావాలి. సాయంత్రానికి తిరిగిస్తాను. సాయంత్రమే తిరిగిచ్చేటప్పుడు ఎందుకు తీసుకోవటం? అలాగే నేను దానం చేస్తున్నాను అని ఒక చిన్న కాగితం కూడా రాసి ఇవ్వండి. సరే, తీసుకోండి, కానీ జాగ్రత్తగా వాడండి. ధన్యవాదాలు సోమయ్య గారు. సోమయ్య గారు కూడా సాయం చేశారు, మీరు కూడా చేయండి. సరే, మేము సహాయం చేస్తాం. ఆ కాగితం చూపించి రామయ్య గారు మిగతా వాళ్ళ దగ్గర కూడా డబ్బు సేకరించాడు. మేము సహాయం చేస్తాం. ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేశాడు. మా ప్రాణాలు కాపాడారు. ఇదిగో మీ డబ్బు. నాకు దాన్ని తిరిగి ఇవ్వవద్దు రామయ్య గారు. నాకు ఈ డబ్బు అవసరం లేదు. నేను సహాయం చేశానని తెలిసి అందరూ నన్ను మెచ్చుకున్నారు. చాలా ఆనందం కలిగింది. ఇప్పుడే తెలిసింది సహాయం చేయడం ఎంత ఆనందమో. మీ దయ అపరిమితమైనది. ఇంకా నేను కూడా అందరికీ ఎప్పుడూ సాయం చేయాలనుకుంటున్నాను. ఆ రోజు నుంచి సోమయ్య గారు కూడా మంచి మనసున్న వ్యక్తిగా మారిపోయాడు. ఇతరులకు సహాయం చేస్తే మనకు నిజమైన ఆనందం వస్తుంది.